ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట 125వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే నుందురు. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గమనించినప్పుడు ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు కదలక వారి భక్తి జీవితంలో స్థిరులై దేవుని కొరకు బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, చూడండి, మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన భక్తిని, మన విశ్వాసాన్ని కదిలించాలని ఎన్నో ప్రతికూలతలు మనకు ఎదురవుతాయండి. ఎన్నో ఇబ్బందులు మనకి ఎదురవుతాయండి. అది ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రోగము కావచ్చు, లేదా మనుషులు మన గురించి నిందించే నిందల మాటలు కావచ్చు, మనుషులు మన గురించి చెడ్డ మాటలు పలకొచ్చు. ఈ కారణాలు ఏవైనా కావచ్చు అండి. ఇవన్నీ ఎందుకు ఎదురవుతాయి అంటే మన భక్తిని, మన విశ్వాసాన్ని కదిలించడానికి ఇవన్నీ వస్తాయి. అయితే ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు కదిలింపబడరు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మన నమ్మిక దేవుని యందు ఉంచాలండి. మరి ఈ రోజుల్లో చాలా మంది వారి యొక్క నమ్మిక దేవుని యందు కాదండి, మనుషుల మీద ఉంచుతున్నారు. మనుషులను ఆధారం చేసుకుంటున్నారు. ఈ పలానా వ్యక్తి నాకున్నాడు, నేను కదిలింపబడను. ఈ విధముగా ఈ రోజుల్లో చాలా మంది భక్తి చేస్తూ ఉన్నారండి. మనుషుల్ని మనం నమ్ముకొని వారి మీద ఆధారపడినప్పుడు మనం కదిలింపబడతాము. కానీ ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో వారు ఎప్పుడు కదిలింపబడరు అంటే ఇక్కడ చూడండి, భక్తి జీవితంలోనండి, విశ్వాస జీవితంలోనండి. మనుషులు దూరం అయిపోవచ్చు, మనుషులు మనకు దూరం అయిపోవచ్చు, లేకుంటే మనమే మనుషులకు దూరం అయిపోవచ్చు. కానీ భక్తి విషయంలో దేవుళ్ళో మనము కదిలింపబడము. ప్రతికూలతలు ఎన్నైనా రాని, ఎన్ని శోధలైనా రాని, ఎన్ని బాధలైనా రాని. ఎందుకంటే మన పితరుడైన యోబు గురించి మనం ఆలోచించినప్పుడు అపవాది దేవుని యొద్ద పర్మిషన్ తీసుకొని యోబు జీవితంలోకి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయండి. దేవుడు కూడా అనుమతించాడు. పిల్లలు దూరం అయిపోయారు, ఆస్తి దూరం అయిపోయింది. యోబుకి బాగా స్నేహితులుగా ఉన్న వారే యోబుని గురించి నిందించి, దూషించి, విమర్శించే వారుగా మార్చబడి ఉన్నారు. అలాగే మరి కట్టుకున్న భార్య కూడా, భాగస్వామి కూడా, అందులో సగభాగమైన ఆమె కూడా యోబుని నిందించి మాట్లాడుతూ ఉందండి. కానీ పిల్లలు దూరం అయిపోయినా, ఆర్థికంగా నష్టం కలిగినా, ప్రాణంగా ప్రేమించిన స్నేహితులు విమర్శించినా, కట్టుకున్న భార్యే వ్యతిరేకంగా మాట్లాడినా ఇక్కడ యోబు భక్తి జీవితంలో కదిలింపబడలా. ఎందుకంటే యోబు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు గనుక. దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నాము. ఎన్నో పోరాటాలు మనము ఎదుర్కొంటాము. ఈ పోరాటాల్లో మనము మన భక్తి జీవితాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనము మన భక్తి జీవితాన్ని, మన విశ్వాసంలో పడిపోకుండా మరి కదలక మరి స్థిరముగా కొండవలే మనం ఉండాలి అంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమందు మీరు మాకు అనుగ్రహించిన చక్కటి మాట కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము మీ యందు నమ్మిక ఉంచాలని, అప్పుడు మేము కదలక మా భక్తి జీవితంలో స్థిరముగా ఉంటామని మీరు సెలవించి ఉన్నారు. ఆ రీతిగా మేము బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మేమందరము ఆ రీతిగా బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి నాయన. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో మా ప్రయాణ మార్గాలు మీరు తోడే ఉండండి. ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.